చైనాని సైకిళ్ల దేశం అంటారు. ఎందుకంటే ఆ దేశంలో ఎక్కువ మంది సైకిల్ వాడతారు. కానీ ఆ దేశాన్ని మరో దేశం డామినేట్ చేసిందట. ఆ దేశం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. 2022లో IPSOS సంస్థ ఓ సర్వే చేసింది. ప్రపంచంలో వారానికి ఒక్కసారైనా పెద్దవాళ్లు సైకిల్ తొక్కుతున్న దేశాలను లిస్ట్ అవుట్ చేసింది. వాటిలో ఇండియా టాప్ లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యధికంగా పెద్దవాళ్లు వారానికి ఒక్కసారైనా సైకిల్ తొక్కుతున్నది ఇండియాలోనే. మన దేశంలో ప్రతి 100 మందిలో 67 మంది వారానికి ఒక్కసారైనా సైక్లింగ్ చేస్తున్నారు. సైకిళ్ల దేశంగా పేరున్న చైనా రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రతి 100 మందిలో 66 మంది వారానికి ఒక్కసారైనా సైకిల్ తొక్కుతున్నారట. ఇక జనాభాలో కూడా చైనా రెండో స్థానంలోనే ఉంది. యూరప్ దేశాలైన నెదర్లాండ్స్లో ఇది 65% ఉండగా, పోలాండ్లో 44%, డెన్మార్క్లో 43% ఉంది. ఇక టాప్ 6లో సౌదీ అరేబియా ఉండటం ఆలోచించదగ్గ అంశం. ఈ సంపన్న దేశంలో 40% మంది వారానికి ఒక్కసారైనా సైకిల్ని వాడుతున్నారట. ఇక టాప్ 7లో ఇటలీ, పెరు, కొలంబియా ఉన్నాయి. ఈ దేశాల్లోని ప్రతి 100 మందిలో పెద్దవారిలో 37 మంది వారానికి ఒక్కసారైనా సైకిల్ తొక్కుతున్నారు. టాప్ 8లో జపాన్, టర్కీ దేశాలున్నాయి. ఇక్కడ 36% మంది సైక్లింగ్ చేస్తున్నారు. అలాగే 35%లో అర్జెంటీనా, హంగేరీ, స్వీడన్ టాప్ 9లో నిలిచాయి. టాప్ 10లో ఉన్న మలేసియాలో 32% మంది సైక్లింగ్ చేస్తున్నారు. ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం, మెక్సికో, చిలీ, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా నెక్స్ట్లో ఉన్నాయి. చైనా ఒకప్పుడు పేద దేశం. అందువల్ల సైకిళ్లతోనే ప్రజలు ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు ఆ దేశం అభివృద్ధిలోకి దూసుకెళ్తోంది. అందువల్ల క్రమంగా సైకిళ్ల వాడకం కూడా తగ్గుతోంది. ఇండియాలో సైకిళ్లను రోజువారీ పనుల కోసమే కాకుండా ఎక్సర్సైజ్ కోసం, బరువు తగ్గటం కోసం కూడా వాడుతున్నారు. అందుకే సైకిళ్ల ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. మీకు కనుక సైకిల్ తొక్కే అలవాటు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.